సరే, ఎక్కడ పడుకుంటావు? నీ పక్కనే పడుకుంటావు. ఏం లేదండి, మీరు ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటా అంటున్నా సార్. నువ్వు బెడ్ మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటా. ఎక్కడ పడుకున్నావు కూడా ఇవాళ అయితే నాకు నిద్ర రాదులేండి. ఏ ఎందుకు? పులి బోన్లోకి వెళ్ళాక ప్రాణభయం తప్ప ఇంక నిద్రే ఉంటుంది. ఏమైంది? అంటే కొత్త ప్లేస్ కదండి, అందుకు. ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంటుంది కదా, ఏమోలే. మిస్సమ్మో, నా మనశ్శాంతి నిద్ర చెడగొట్టి ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో చూడు. అబ్బా, అసలు చిరాకులో ఉంటే మధ్యలో మీ నసేంటి? నీ పతిదేవుడు శ్రీరామచంద్రుడు కదూ? అవును. ఏకపత్ని వ్రతుడు కదూ? అవును. మరి ఎందులకు అంత భయపడుచుంటివి? నీ పతిదేవుడు ఎంతో మంచివాడు కదా. భయం అంటే భయమేం కాదు, ఊరికే చూస్తున్నా. ఊరకే ఎందులకు చూచుచుంటివి? అంటే మిస్ అమ్మ ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని చూస్తున్నా. నేను నమ్మను. నీకు నీ పతిదేవునిపై నమ్మకము లేకనే ఇచ్చట ఉండి నీవు చూచుచుంటివి. కాదు. అయినచో చూడకము, ఇచ్చట నుండి వెళ్ళుము. సరే. ఒక్క పూట ఆ బాలిక నీ గదిలో ఉండుటయే నీవు భరించలేకపోవుచుంటివి. రేపటి రోజున ఆ బాలిక నీ స్థానములోకి వచ్చినచో ఎటుల తట్టుకునేదివో బాలిక. నా పూజ ఫలితం, నా శక్తులు, ఇన్ని రోజుల నా తపస్సు ఫలితం అన్ని వృధా. ఒక్క ఆత్మని బంధించలేకున్నా స్వామి! ఏమైంది ఘోరా? ఆ కోపమేలా? నేను ఆ ఆత్మని బంధించలేకపోతున్నా స్వామి. నా శక్తులెవరో ఆపుతున్నట్టుంది. నేను నా గమ్యానికి చేరకుండా అడ్డుపడుతున్నట్టుంది. నా ఈ అపజయానికి కారణమేంటో తెలియాలి స్వామి. విజయం పొందే మార్గం ఏంటో తెలియట్లేదు స్వామి. ఓడిపోతున్నట్టుంది స్వామి. చెప్పు స్వామి, చెప్పు. ఘోరా, వేల మంది నీలాగే దీక్షను మొదలు పెడతారు. వందల మంది శక్తులను పొంది ముల్లోకాలను శాసించే శక్తి కోసం ఆత్మని వశీకరణ చేసుకునే ఈ పూజను మొదలు పెడతారు. కానీ
ఇప్పటిదాకా దాన్ని పూర్తి చేసిన వాడు లేడు ఘోరా. నువ్వు చేయగలవని నమ్మింది నీ నిదానం, నీ ఓపిక, నీ కసిని చూసి. ఆ ఓపిక ఇప్పుడు ఏమైంది? 3 సార్లు ఆత్మని బంధించడానికి ప్రయత్నించి నేను ఓడిపోయాను స్వామి. గెలుస్తానన్న నమ్మకం పోతుంది స్వామి. వెనకడుగు వేయకు ఘోరా. చివరికి విజయం నీదే. నీ కార్యాన్ని సులువు చేయడానికి రేపు నీతో 2 మానవ శక్తులు కలవబోతున్నాయి. వాళ్ళ సాయంతో నువ్వు ముల్లోకాలని గెలవబోతున్నావు. నీ గెలుపుకి నిన్ను వాళ్లే చేరుస్తారు. ఎవరు వాళ్ళు? ఎక్కడుంటారు? నేను ఇప్పుడే వెళ్ళి కలుస్తా. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ఘోరా. నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళ సాయం కోసం వచ్చి నీకు సాయం చేసి వెళ్తారు. ఆ ఆత్మకి కాని వాళ్ళ స్వామి కాదు, అయిన వాళ్ళు. అయిన వాళ్ళ స్వామి ఆ ఆత్మని ఆ ఇంటి నుంచి దూరం చెయ్యాలని చూసేవాళ్ళ.
ఏమైందమ్మా? ఎందుకలా అరిచారు? నో, అయ్యో, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. ఏంటమ్మా, ఎలా జరగడానికి వీల్లేదు? ఏమైనా కల కన్నారా? కలలో అమరేంద్రయ్య గారు ఆ మిస్సమ్మతో ఏం చేశారమ్మా? నాకు వాళ్ళ గురించే కలొచ్చిందని నీకెలా తెలుసు? కళ్ళల్లో అభయము, మొహమంతా చెమటలు, మాటల్లో వణుకు. పైగా వాళ్ళిద్దరూ రూమ్లో ఉన్నారుగా. మీకు నిద్రలా పడుతుందమ్మగారు. పట్టిన కలలో వాళ్లే కదా వస్తారు. అమ్మా, అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అమ్మా, అమ్మా, ఆగండమ్మా. రేపు పొద్దున్న కీస్ తీసుకొస్తే తీసుకొచ్చారు, లేదంటే ఏదైతే అదయ్యింది. నేనే డోర్స్ బద్దలు కొట్టేస్తాను. నిజం వైఫ్ లాగా మేడం ఏంటి ఇంత ఫీల్ అయిపోతుంది? ఏంటో ఈవిడ మంచి నిద్ర చెడగొట్టేసింది. ఛ! బాలిక ఎచట కనిపించుటలేదు. బాలిక ఎచటికి వెళ్ళి ఉండవచ్చును. అచటకే వెళ్ళి ఉండవచ్చును. గుప్తా గారు, నా పతిదేవుడు శ్రీరామచంద్రుడు అంటివి. చూచినచో రాత్రంతయు నువ్వు ఇచ్చటనే వేచి ఉన్నట్టున్నది. ఇప్పుడు ఆ డిస్కషన్ అవసరమా? ప్లీజ్, తెల్లవారి చాలాసేపు అయింది. వెళ్ళి రాతోడిని కీ చేసే వాళ్ళని తీసుకుని రమ్మని చెప్పండి ప్లీజ్. వేకువజామునే దుకాణములెవరూ తెరవరు. వారు తెరిచినప్పుడే మనము వెళ్ళవలను. శాంతించుము, శాంతించుము బాలిక. నీవు నా అంగుళీకము నాకిచ్చినచో ఆ తాళము ఎచట ఉన్నదో మీ వాళ్లకు చెప్పేదను కదా. గుప్తా గారు, నీవు నాకు నా అంగుళీకం ఇచ్చిన పిమ్మట నిన్ను నేను మా లోకమునకు తీసుకుని పోను. నేను మాత్రమే వెళ్ళదను. నాకు నా మాతృమూర్తిని చూడవలనని అనిపించుచున్నది. అయ్యో, మాతృమూర్తి పేరు వినగానే బాలికలో మార్పు కనబడుచున్నది. అర్థము చేసుకున్నము బాలిక. నా అంగుళీకం ఇచ్చినచో నేను మాత్రమే మా లోకమునకు పోయేదను. నీవు ఇచ్చటనే నీ కుటుంబ సభ్యులతో సంతోషముగా సుఖముగా ఉండవచ్చును. సరే గుప్తా గారు, మీరు చెప్పింది కూడా బానే ఉంది. మీరు లోపలికి వెళ్ళి రాతోడికి కీస్ ఎక్కడున్నాయో చెప్పండి. నేను ఆలోపు వెళ్ళి మీ అంగుళీకమును తీసుకుని వస్తానే. అటులనే నీవు అంగుళీకము తీసుకురము. నేనిప్పుడే వెళ్ళి నిండుకుండరత్తడికి ఆ విషయము చెప్పేదను. మెయిన్ డోరు అటు.
నేను అంగుళికమని ఇటు తీసుకొస్తానే. బాలిక బుట్టలో పడినది. నేను ఈరోజు మా యమపురికి వెళ్ళిపోవచ్చును. నిండుకుండరత్తడు, ఓ నిండుకుండరత్తడు. అబ్బా, ఎన్నాళ్ళయిందో ఇలా వేడి నీళ్ళతో స్నానం చేసి. ఏమండి, వేడి వేడి ఇడ్లీ చల్లారకు ముందే తినేయండి. ఏంటండి తినమంటే నా మొహం చూస్తున్నారు? తినండి. ఇవాళ పొద్దున్నే నీకేమైందే? లేవగానే బాత్రూంలో వేడివేడి నీళ్లున్నాయి, స్నానం చేసి రాగానే ఇక్కడ వేడివేడి ఇడ్లీలున్నాయి. నువ్వు బాగానే ఉన్నావు కదా? ఇన్ని దినాలు ఏదో దెయ్యం పట్టిన దానిలా ఉన్నాను, కానీ ఇప్పుడే బుద్ధి తెలిసొచ్చింది. ఇక నుంచి నిన్ను మంచిగా చూసుకుంటా. తిను. అయ్యో, తాగండి. ఇదిగోండి, ఇంకో 2 ఇడ్లీ చాలు. తినండి, ఏం కాదు. నిలబడి పనిచేయాలంటే ఒంట్లో ఓపిక ఉండాలి కదా. తినండి. మీరుండండి, మీరు ప్లేట్లో చేయి కడుక్కోండి. కడుక్కోండి. రే తమ్ముడు, తొందరగా రారా, బావ తినేశారు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఇదిగో బావా. ఏంటి ఇది? 10 మంది తిరిగే చోట పనిచేస్తున్నారు. ముడత పడిన చొక్కా వేసుకోవాల్సిన కర్మ మీకేంటి? అందుకే ఇక నుంచి మీ చొక్కాలు ఇస్త్రీ చేసే పని ఈడికి పెట్టిన. అవును బావా, ఇప్పటి నుంచి నీ పండ్లన్నీ నేనే చేసి పెడతా. నిన్న రాత్రి నుంచి చూస్తున్నాను. ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? చెప్పినా కదండి, మీరంటే ఏదో చిన్న చిన్న కోపాలుండేవి, కానీ నువ్వు మా కోసం గిట్లా కష్టపడుతున్నావంటే మస్తు బాధేసింది. మీరు నిజంగా మారితే నాకంటే ఆనందించేవాళ్ళు ఎవ్వరూ ఉండరు.